ఈరోజు ఒక టేస్టీ పచ్చడిని చూద్దామండి. బచ్చల కూరతో చట్నీ చేసుకోవటం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం గోంగూర ఇట్లా టమాటో ఇట్లా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఎంతో పోషక విలువలున్న మరి బచ్చల కూర పచ్చడిని ఈరోజు మనం తయారు చేసుకుందాం. మరి దీన్ని టేస్ట్ చూడాలి అంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి కదా. మనం ఫస్ట్ వచ్చేసి ఒక పొయ్యి మీద బాణీ పెట్టుకొని మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ కొంచెం వేడయ్యాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి సరిపోతాయి మనం తీసుకున్న బచ్చల కూరకి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వేగుతూ ఉన్నాయి చూడండి, చిటపటలు ఆడేటప్పుడు ఈ 10 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి ముక్కలుగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. కాగుతున్న నూనెలో వేసుకోవాలి. మరీ హైలో ఉంచొద్దండి, మాడిపోతాయి ఎండుమిర్చి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో ఉంచుకున్నా పర్వాలేదు. ఇట్లా ఒక 2 to 3 మినిట్స్ వేయించిన తర్వాత చూడండి, ఇట్లా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇలా కలర్ రాగానే తీసేయాలి. మరీ మాడిపోయి నల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దు. 2 మినిట్స్లో వేగిపోతాయండి ఎండుమిర్చి, ఎంత టైం కూడా పట్టదు. ఇలా ఆయిల్లోంచి తీసేసుకుందాం మనం ఎండుమిర్చిని. ఇప్పుడు అదే ఆయిల్లో చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేస్తున్నాను నేను ఆకులాకులుగానే వేస్తున్నాను. కావాలంటే మీరు కట్ చేసి వేసుకోవచ్చు, ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది బచ్చల కూర, పెద్ద టైం ఏం పట్టదు. దానికోసం నేను ఆకులాకులుగానే వేసాను. ఇలా వేసేసి ఒకసారి కలబెట్టుకోవాలండి. ఆయిల్లో వేసాం కదా, ఒక్కసారి కలుపుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇలా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఎందుకంటే బచ్చల కూరలో పులుపు ఉంటుంది కదా, మరీ పులుపు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మన టేస్ట్కి సరిపడినంత పులుపు వేస్తే చాలు. ఇలా మగ్గిపోతుంది, ఒక్క 5 మినిట్స్లోనే మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బచ్చల కూర మగ్గడానికి మనం కొంచెం సాల్ట్ వేసాం కదా, దానికోసం మనకి మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు ధనియాలు ఉంటే ధనియాలు కూడా 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఈ ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉడకబెట్టి ఉంచుకున్నామో ఫ్రై చేసి బచ్చల కూర, ఆ బచ్చల కూరను కూడా ఈ ఎండుమిర్చిలో యాడ్ వేసేసుకొని ఒక 5 వెల్లుల్లి రెమ్మలు ఒలిచిపెట్టుకున్నాం కదా, ఆ ఒలిచిపెట్టుకున్న 5 వెల్లుల్లి రెమ్మల్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ బచ్చల కూరలో ఆల్రెడీ ఇవి మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఎంతోసేపు పట్టదు మనకు మిక్సీ పట్టడం కూడా. ఇలా చూడండి, ఇలా చక్కగా అంతా మిక్సీ పట్టేసి దీనిలో మన దగ్గర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా తింటూ ఉంటే ఈ ఉల్లిపాయ ముక్కలు తగిలితే ఎంత టేస్టీగా ఉంటాయో. ఇప్పుడు ఈ బచ్చల కూర పచ్చడి మనం గోంగూర పచ్చడి కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, టేస్ట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.